నెక్స్ట్ సీజన్ కి మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారే. నెక్స్ట్ సీజన్ గా ఆ, ఫస్ట్ మా వాడు కప్పు కొట్టని ఆ. ఓహో, కప్ కొడతారు నమ్మకం ఉందా? యా కొడతాడు. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే ఫ్రెండ్స్ మనం ఒక్కరు వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ మనమే అడగాలరా, మనం చేయాలరా అని ఉంటది కదా. ఉంటది అలా. ఉంటది ఉమ్. కానీ దానికన్నా మనం బయట బిజీ అయితే బెటర్ అని అనుకుంటున్నా ప్రాజెక్ట్స్ లో. అయ్యో, ఎందుకంత మాట? అందరికి ఒక డ్రీమ్ ఉంటది బిగ్ బాస్ కానీ. యా నాకు ఉండేది డ్రీమ్. ఆ, సో బయట వర్క్స్ లో ఇంకా బిజీ ఉంటే బెటర్ అనుకుంటున్నా. అచ్చా అచ్చా. ఈ సీజన్ చూసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారా? అది అంతే. నాకు అర్థమైంది. ఉత్సాహం మూడంతా పోయింది. ఎందుకు, ఏమనిపించింది అసలు చెప్పండి, ఇది బాగుంది నాకు ఇది. యా ఎందుకంటే చూస్తున్నా కదా బయట ఈ మీమ్స్ పేజెస్ లో అవన్నీ ఉమ్. చూస్తుంటే అనిపిస్తుంది, ఓ మనల్ని నేను లోపలికి వెళ్తే మనల్ని కూడా ఇలానే చేస్తారా. ఆ, చూడలేకపోతున్నాను నార్మల్ గా మా వాడు అయినా సరే బయట వాళ్ళు అయినా సరే ఉమ్. ట్రోల్స్ బాగా చేస్తారు కదా. ఓకే. ఆయన చూసుకోలేకపోతున్నాను అవి అంతా. అరే, అరే, అరే. తర్వాత బిగ్ బాస్ 10 లో ఒకవేళ గిరీష్ ఉంటే గనక ఇట్లా అవుతుందని ఫీల్ అవుతున్నారా? మా వాడు అంత సైలెంట్ గా ఉన్నప్పటికే ఇంత ట్రోల్ అవుతున్నాడు. మన కెమెరాస్ ఉంటే ఆగం. ఓకే. సైలెంట్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. అసలు మీ ఓడు రసిక రాజానా? అసలు ఏంటిది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు రీతు గారితోనే ఉన్నాడు ఫస్ట్ లో. రీతు ఉన్నంతసేపు రీతుతో ఉన్నాడు. తర్వాత యాష వచ్చిన తర్వాత యాషతో డ్యాన్స్ చేస్తున్నాడు. తర్వాత మన మోక్ష రమ్య తోని పికిల్స్ అమ్మాయితోని డ్యాన్సులు, మళ్ళీ పులిహోర. ఏంది అసలు ఈ డెమన్ పవన్ అంటే? ఇది ఎందుకు అడుగుతానంటే అందరిది కామెంట్స్ కామన్ గా మీరు చదువుతున్నారు కదా, దీనికి ఆన్సర్ కోసం అడుగుతున్నాను. లేదు లేదు అబ్బాయి ఆ టైప్ అలా ఉన్నాడు. సో అబ్బాయి ఎవరైనా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు. ఫస్ట్లీ అవ్వడు, అస్సలు మాట్లాడు. రీసెంట్గా నాకు చెప్పాడు, ఒక ఈవెంట్స్లో చెప్పాడు, ఇలా ఈవెంట్కి వెళ్ళాను, చిన్న ఈవెంట్కి, ఒక ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ లాంటిది. నువ్వు చాలా ఈజీగా మూవ్ అవుతావు కదా, అలా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను. ఆడు మాట్లాడలేడు యాక్చువల్లీ. ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది చూసిన వాళ్ళకి అని చెప్పా. సో అలా మాట్లాడాడు. అలాగే వాడు కొంచెం జెన్యున్గా అనిపిస్తే మాట్లాడతాడు. అటువైపు నుంచి కొంచెం ర్యాష్గా వచ్చింది అనుకో, ఓకే మనం అంత కనెక్ట్ కాలేదే మా పర్సన్కి, మనం నార్మల్గా ఉందాం అనుకుంటాడు. ఎవరైనా ప్రేమగా ఏమైనా మాట్లాడారు అనుకో, సో మంచిగా మాట్లాడుతాడు, అదే చేస్తాడు. సో ఐషా కొంచెం కొంచెం మంచిగా మాట్లాడుంటుంది మేబీ, తర్వాత రమ్య అన్న, సో అలా మాట్లాడుంటాడు. ఓకే. అంతే. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు పవన్ ఏంటిది అంటే, ఇప్పుడు మనకు రీల్స్ వస్తున్నాయి చాలా వరకు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లాగా వస్తున్నాడు. మీకు డెమాన్ కి ఎప్పుడు పరిచయాలు ఏర్పడినాయి, ఎప్పుడు కలిశారు మీరు? మేము 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మాకు జస్ట్ ఇన్స్టాలో ఫాలో బ్యాక్ చేసుకున్నాం అంతే, కానీ మాట్లాడుకోలేదు. 1 year బ్యాక్ అయితే ఒక చిన్న ప్రమోషన్లో కలిసాం, జగదీష్ నేను వాడు. తర్వాత ఈ రీల్స్ చేయడానికి జగదీష్ చేద్దామని చెప్పాడు, చేసాం. పవన్ మేము నార్మల్గా ఉండేవాళ్ళం. తర్వాత రీల్స్ చేసిన తర్వాత కొంచెం వైరల్ అయ్యాం. వైరల్ అయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది, రావడం స్టార్ట్ అయ్యింది. సో ముగ్గురు హ్యాపీగా ఉన్నాం, లైక్ వెళ్ళే వేలున్నా. సో మేము అనుకునేవాళ్ళం, నేనైతే ఇద్దరికన్నా ఫస్ట్ నేను అనుకున్నా బిగ్ బాస్కి వెళ్ళాలని. వాళ్ళకి చాలా టైమ్స్ కూడా చెప్పా బిగ్ బాస్కి వెళ్ళాలి, కానీ ఈ సీజన్ కాదు, నెక్స్ట్ సీజన్. నేను ఇప్పుడున్న దాంతో ఇంకా సరిపోదు, నాకున్న ఫాలోవర్ సపోర్ట్తో. కానీ ఆఫర్ రావడం లోపలికి వెళ్ళడం కూడా ఈజీ అది కాదు. మనం మినిమం ఉండాలంటే కొన్ని వీక్స్ ఉండాలంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పా. కానీ సైలెంట్ డెమన్ పవన్ వెళ్ళాడు. ఓకే. కానీ డెమన్ పవన్ అప్లై చేసినప్పుడు కూడా మీతోని చెప్పలేదట, తెలిసింది. ఎందుకు మీకు? లేదు వాడే లింక్ పంపాడు, వాడు వెళ్తున్నాడని చెప్పలేదు. మాకు లింక్స్ పంపించి అప్లై చేయండి రా, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు. జగదీష్ కన్నా నాకు ఎక్కువ ఫోర్స్ చేశాడు అప్లై చేయమని. ఇంకా 8th రేపు ముందుగా ఈరోజు కూడా మళ్ళీ గుర్తు చేశాడు, ఆయన నా అప్లై చేయలేదు. ఎందుకు? 10th కి ఫిక్స్ అయ్యారా? 9 వద్దనుకున్నారా? 10th ఫిక్స్ అయ్యా. ఓకే. కానీ డెమన్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చింది ఏమన్నా? అమ్మో చాలా కష్టం, అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా, టాస్క్ లా ఉంది అది. ఫస్ట్ ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం, అందులో 40 మెంబర్స్ని తీయడం, అందులో 15 మెంబర్స్ని, అందులో 6 మెంబర్స్ని లోపలికి పంపించడం. కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి, అందులో 100 మెంబర్స్ని కొంచెం తీసుంటారు. అది చాలా కష్టం. ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం ఇంక ఈజీ అనిపించింది నాకైతే. అంతే కదా, అదేం ఉండదు కదా సెలబ్రిటీ. ఇంకా రెస్పెక్ట్ వేరే ఉంటుంది, అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా అంటే కామనర్స్గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద టాస్కే.
టాస్క్. ఓకే. జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ కి నచ్చి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్. అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ ని చాలా తక్కువ అంచనా వేసాం. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా, తక్కువగా మాట్లాడతాడు, యాక్టివ్గా తక్కువగా ఉంటాడు, బాగా తెలిసిన ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం. మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవియల్గా మాట్లాడే జగదీష్, అందరితో ఫుల్ ఉంటాడు. సో పవన్ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా వాడేనని. మామూలుగా సపోర్ట్ చేసేవాడిని, ఇంకా సపోర్ట్ చేయాలి అంటే పర్సన్ని ఇంత వేగంగా బయటికి రాకూడదు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది. కానీ ఆ కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు, అయినా బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు, ఏ రకంగా డెమన్ పవన్ ని గుర్తించలేదు బిగ్ బాస్? సరే, ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతు గారు కొంచెం లైట్గా నెగిటివ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు. అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్గా మేము వెయ్యావు కెప్టెన్, సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు. రీసెంట్గా నిన్న ఒక గేమ్ అయింది తనుజ, అందులో ఏమో రాంగ్ పెట్టారు అనమాట. అయితే అప్పుడు నాగార్జున గారు సంచాలక్తే ఫైనల్ డెసిషన్ అని చెప్తున్నారు. మా ఊరు ఏం మాట్లాడుతున్నా రివర్స్ అవుతుంది. ఒకసారి తనుజ చాలా ర్యాష్ గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్తో గేమ్ అన్నప్పుడు, ఇదే నా గేమ్ ఆడేది అని. తర్వాత అదే గేమ్లోన రీతు చిన్న మిస్టేక్ చేసింది అనమాట. కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు, చూసుకోవాలి కదని దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు. ఎందుకమ్మా కాసేపు ఆగుంటే అయిపోయింది కదమ్మా, అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట. నాకేం అర్థం కాలేదు, మా వాడు ఏం చేసినా అర్థం కావట్లేదు. అండ్ ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు మన బిగ్ బాస్ ఆడియన్స్ కానీ అందరు కానీ. ఇప్పుడు మొత్తం ఏంటో అర్థం కావట్లేదు, ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు. కొన్ని వీడియోస్లో కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యూన్ ప్లేయర్ అని కనిపిస్తుంది, ఓటింగ్ లో వచ్చినప్పుడు కనిపించట్లేదు. ఏమేమి ఉంటుంది మీరు అంటే మీకు ఫ్రెండ్ గా మీరు ఏం గ్రహించారు, ఒక ఆడియన్ గా, ఫ్రెండ్ కాకుండా ఆడియన్ గా? అంటే డెమన్ పవన్ ఏం తప్పు చేస్తున్నాడు బిగ్ బాస్ లో, హౌస్ లో? నేను స్టార్టింగ్ లో నాకేం అనిపించదు కాదు రీతు అండ్ డెమన్ పవన్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్, ఒక వాళ్ళ మధ్యన ఎఫెక్షన్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బాగానే ఉంటున్నారు, జెన్యున్గా ఉంటున్నారు, బాగానే వెళ్తుంది గేమ్, కష్టపడుతున్నారు, ఓకే. కానీ నాకు వచ్చిన సర్కిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా, కానీ కొంతమందికి నచ్చుతుంది. వాళ్ళిద్దరు కొంచెం క్యూట్గా ఉంటున్నారు, బాగానే ఉన్నారు, అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్ అనేది 24 hours ఉంటుంది. అవును, ఇప్పుడు మనం చూసేది 1 hour. ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుందంటే డెమన్ పవన్ది చాలా మంది ఉన్నారు. పోయినసారి అంటే 15 మంది ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు. ఇప్పుడు అందరు వీళ్ళు వచ్చినా కూడా మింగిల్ ఇవ్వలేకపోతున్నాడు, ఓన్లీ రీతు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా. మా తనుజ కూడా చూసారా మీరు ఒకసారి బాత్రూమ్ లో కూర్చొని, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు మీరు, అక్కడికి వెళ్ళి అందరూ చాలా మంది ఉన్నారని. అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా? అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటుంది అట్లా ఏమన్నా? ఇప్పుడు ఒక అనుకుంటాం, ఒక 6 members అనుకుంటాం కలుస్తామని. కలిసినప్పుడు మనం అందరితో కూర్చొని మాట్లాడలేం. ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం.